ఈ రోజు కెంగారులోకి వెళ్తే కెంగారులో ఉండేటువంటి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి. ఈ రోజు ఆ రోజు కెంగారులో పెద్దలు నాకు ఒక మాట చెప్తే నేను ఆ రోజు వెళ్ళి ఆ హాస్పిటల్ కి సంబంధించి హైదరాబాద్ లో ఏదైతే గ్లోబల్ హాస్పిటల్ ఉందో ఆ గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి వారి మేనేజ్మెంట్ తో ఒకసారి మాట్లాడి ఈ కాలేజీకి అనుసంధానం చేయమంటే నేను 15-20 రోజులు హైదరాబాద్ లో ఉండి ఆయన మాట ప్రకారం చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు ఆ మహానుభావుని దగ్గర నేను గుర్తు చేసుకుంటాను. ఆ మఠాన్ని ఆ యొక్క రాష్ట్రంలో దేశంలో బ్రహ్మాండంగా చేశాడు. ఆయన అడుగుజాడల్లో ఈ రోజు నడవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి మన కెంపేగౌడ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించాం. కెంపేగౌడ గురించి 2 మాటలు చెప్పాలి. ఈ రోజు బెంగళూరులో ఆ బెంగళూరు సిటీ గతంలో ఏదైతే బెంగళూరు పట్టణంగా అభివృద్ధి చెందిందో దానికి కారకులు కెంపేగౌడ గారి ఆలోచన అని చెప్పే సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను బెంగళూరులో చదివాను కాబట్టి నాకు తెలుసు. ఈ రోజు బెంగళూరులో మనకు బసవన గుడికి పోతే బ్రహ్మాండమైనటువంటి పెద్ద మన బసవన విగ్రహం ఒకే శిలతో తయారు చేసినటువంటి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కెంపేగౌడ గారు. ఈ రోజు బెంగళూరులో మనకు అల్సూర్ లేక్ ఈ రోజు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నారు. హెపాలోపత లేక్ బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేశారు. ముందు చూపుతో చేశారంటే అటువంటి కెంపేగౌడ గారిని ఈ రోజు ఆ విగ్రహావిష్కరణ ద్వారా ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కెంపేగౌడ గారు మన సమాజానికి 100 సంవత్సరాలు దాటినా ఆ సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా వారి అమృత హస్తాలతో ఈ రోజు బాలగంగాధర స్వామి గారు పైన ఉన్నారు. ఆయన దీవెనలే మనందరికీ కావాలి. నాకు ఆ మఠంతో దాదాపు 35 సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒకే కోరిక జీవితంలో నన్ను కోరారు. రెండోదే ನಾನು ಆಂಧ್ರದಲ್ಲಿ ಅದನ್ನು ತಿರುಪತಿಯಲ್ಲಿ ಒಂದು ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಮಾಡಬೇಕಂತ ನನಗಿದೆ, ಸ್ವಲ್ಪ ನನಗೆ ಲ್ಯಾಂಡ್ ಕೊಡಿಸಿ ಅಂತ ಅವತ್ತು చెప్పిన తర్వాత నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా 3 దఫాలు ఉన్నా. 2004, 9, 14 కూడా ఉన్నా. ఆ రోజు ఆయన బతికిన రోజులు నేను ప్రైవేట్ ల్యాండ్ పొందామని చూస్తే ఆ రోజు చేయలేకపోయా. 2017లో నేను మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా క్యాబినెట్ లో పెట్టి ఈ రోజు మనకి ఏదైతే తిరుపతిలో ఎయిర్పోర్ట్ పక్కన బీజేఎస్ ఇన్స్టిట్యూషన్ ఆ రోజు మేము పర్టికులర్ గా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు అడిగారు, నువ్వేందో బీజేఎస్ అంటా ఉన్నావు, బీజేఎస్ అనేది ఏంటి అసలు, ఆ బాలగంగాధర స్వామి మట్టేంది నాకేం తెలియదంటే అది కర్ణాటకలో చాలా పెద్ద ప్రజలకు పేదలకు సేవ చేసే మఠం. ఈ రోజు ఒక్కరిగిరిలే కాదు అందరికీ కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లో చదువు చెప్పి పిల్లల్ని తయారు చేసి భవిష్యత్తులో వాళ్లకు అన్నము, చదువు, ఆరోగ్యం ఇచ్చేదానికి బాలగంగాధర స్వామి గారు ముందుకు ఉన్నారు. కాబట్టి దాన్ని చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మనం కేబినెట్ లో క్లియర్ చేసి ఇవ్వాలంటే ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కాలేజీ తయారైనటువంటి సందర్భాన్ని చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్ పోతే ఎయిర్పోర్ట్ పక్కనే బ్రహ్మాండంగా ఇన్స్టిట్యూషన్ కూడా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతిలో ఇన్స్టిట్యూషన్ జరిగింది. అయితే నాకు ఆయన బతుకున్న రోజులు నేను చేయలేకపోయాను. ఆయన చనిపోయిన తర్వాత నేను చేసే అవకాశం దొరికింది. కాబట్టి ఆ భగవంతుడు కానీ అదేవిధంగా బాలగంగాధర స్వామి అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఎక్కువ సమయం నేను తీసుకోలేదు. ఎందుకంటే ఈ రోజు చాలా కార్యక్రమాల పైన వాళ్ళు తొందరలో ఉంటారు. మళ్ళీ ఒకసారి మంచి కార్యక్రమానికి ఈ ప్రాంతానికి ఒకసారి మనం స్వామి గారిని పిలిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వాళ్ళ అమృత హస్తాలతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. మనం ఆంధ్రలో ఉన్నా రేపు కర్ణాటకలో అంటే మనం ఊరు దాటుతానే కర్ణాటకకు పోవాలి. మనకే చదువు ఉన్నా కర్ణాటకనే, మనకేదైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కర్ణాటకనే. మనం పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక రాష్ట్రం పైనే ఎక్కువ మనం ఆధారపడి మన పిల్లల భవిష్యత్తుతో ఉంది. కాబట్టి వాళ్ళ చలవ చూపు, మంచి చూపు ఆంధ్ర రాష్ట్రం పైన మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ రోజు బీకోట, కుప్పం, పలమనేరే కాకుండా అటు మడకశిర, ఎందుకంటే ఎక్కువ భక్తలగిరి ఉండేది అటు మడకశిరలో కానీ ఇక్కడ కానీ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇంకొక పక్క తంబలపల్లి నియోజకవర్గంలో కూడా ఎక్కువ మంది భక్తలగిరిలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ
వాళ్ళ చల్లని చూపు మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మాకు ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಠ ಮಾ ಮಠವನ್ನು ನಾವು ಅನ್ಕೊಂತಾಂ ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಠ ಅಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಮಠ ನಮಗೋಸ್ಕರ ಅವ್ರ ಶಿಷ್ಯರು ನಾವೆಲ್ಲ ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಮ್ಮ ಶಿಷ್ಯರ కోసం ಅವ್ರು ಯಾವಾಗಲೂ ಮಾಡ್ತಾರಂತ ఆశ ಇದೆ కాబట్టి ఖచ్చితంగా కూడా అది చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ అలాగే మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరగబోతుంది. దయచేసి అందరూ కూడా ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే స్వామి వారు మాట్లాడాలి మనందరితో కాబట్టి అందరూ కూడా కొంచెం ఓపిక వహించి ఎంతసేపు ఓపికగా ఉన్నాం. అంగరంగ వైభవంగా మన వీకోటలో ఎంతో మంది చేతులు మీదుగా అలాగే ముఖ్యంగా మన స్వామీజీ వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆయన ఈ రోజు మన నాడప్రభు కెంపేగౌడ గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం అనేది ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద వాళ్ళంతా కూడా దిగేయాలి కిందకి నిలబడుకున్న వాళ్ళంతా దయచేసి దిగేయండి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ పైన ఎవరు ఉంటే ప్లీజ్ అతిథి మహారాజు తప్ప ఎవరు వేపరపల్లి వారిని వేదిక రావాల్సిందిగా కోరుకుంటూ దయచేసి అందరికీ విన్నపం చేస్తున్నాం. మిగిలిన వారిలో పేర్లు చెప్పిన వాళ్ళు మాత్రం వేదిక మీద ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా దిగాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ప్లీజ్ అండి, అందరినీ విన్నపం చేస్తున్నాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే స్టేజ్ మీద అందరూ సరిపోరు. మరి పాల్గొని ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేదిక మీద దివ్య సాన్నిధ్యం వహించి ఉన్న పరమ పూజ్య స్వామి వారే, అందరూ నాయకులు, మరియా వీకోట ప్రజలందరికీ నా నమస్కారములు. మరి ఎందుకంటే ఈ రోజు మన నాడప్రభు కెంపేగౌడ గారి కాంస విగ్రహాన్ని మన నిర్మల ఈడే ఉన్నాం రా. రెడ్డి గారి యొక్క సేవ మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మేము కూడా పలుపేరు ప్రోగ్రామ్ కష్టంలో ఆయన వారికి ఎంత అమర్నాథ్ దగ్గర చూసుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే విగ్రహం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ ఇస్తాం. చూడాల్సిందిగా దయచేసి ముఖ్య కార్యక్రమం మాత్రం ఉండాలి. దయచేసి అందరూ దిగవలసిన కోరుతున్నాము. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, దయచేసి అందరూ కూర్చోవలసిన కోరుతున్నాం ప్లీజ్. అతిథుల మహారాజుకు కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్. మిగిలిన వారందరూ కూడా దయచేసి మన కోసం వచ్చినటువంటి అతిరథ మహారథులు మహానేతలు అందరినీ కూడా గౌరవించుకోవడం మన యొక్క సంస్కారం కాబట్టి వారిని వేదిక మీద పిలుస్తాము. దయచేసి వారు మాత్రమే వేదిక మీద రావాల్సింది.
ಕರ್ನಾಟಕದ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರಣ್ಣ ಅವರಿಗೆ సైడ్ రండి నా సైడ్ నా गौस भाई और रहती है ఇక్కడ బన్నా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వనానమే వనమాలే గదీశాంగే శంకే చక్రే చనందకే Stop,
ಬಹಳ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಮ್ಮ ಬಂಧುಗಳು ನೀವೆಲ್ಲರೂ ತಾಯಂದರು ವಿಶೇಷವಾಗಿ ಒಂದು 3/4 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, 1 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, ನಿಮ್ಮ ಪೇಟೆ ಬೀದಿನಲ್ಲಿ ಅವರು ಕಳಶಗಳನ್ನು ಹೊತ್ತು ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರಿಗೆ ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸಿರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನ ಇವತ್ತು ಕಣ್ಣಾರೆ ಕಂಡಿದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಪವಿತ್ರವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಪರಮಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ಅಲ್ಲಿಂದ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತಮಿಳುನಾಡಿನ ಭಾಗಗಳಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಕುಲ ಬಾಂಧವರು ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಮುಖವಾದಂಥ ಸಮಸ್ಯೆ, ಇಲ್ಲಿ ಸುಮಾರು 4-5 ಲಕ್ಷ ಮತದಾರರು ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ OBCಗೆ ಇವತ್ತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಪರಿಗಣಿಸದೇ ಇರತಕ್ಕಂಥದ್ದನ್ನ ನನ್ನ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೀರಿ. ಪರಮಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರು ನಾನು ಇಬ್ಬರು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಇವತ್ತು OBCಗೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನಮ್ಮ ಒಕ್ಕಲಿಗ ಸಮಾಜವನ್ನ ಇವತ್ತು ಸೇರ್ಪಡೆ ಮಾಡಿಸ್ತಕ್ಕಂಥದ್ರಲ್ಲಿ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ನಿಮಗೆ ಧ್ವನಿಗೂಡಿಸಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀನಿ ಅಂತಕ್ಕಂಥ ಮಾತೇಳಿ ಇವತ್ತು ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ಪ್ರತಿಮೆಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಿ ಅತ್ಯಂತ ಅದ್ಧೂರಿಯಾಗಿ ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ನೆನಪನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನಾನು ನಿಜಕ್ಕೂ ಅಭಿನಂದನೆಗಳನ್ನ, ನನ್ನ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವೇನು ಕೆಂಪೇಗೌಡರ ಜಯಂತಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ಸರಿಸಮನಾಗಿ ಇವತ್ತು ಈ ಒಂದು ಸಣ್ಣ ಒಂದು ಹೋಬಳಿಯ ಕೇಂದ್ರ ಇರ್ಬೋದು, ನೀವು ಈ ಕೋಟೆಯಲ್ಲಿ ಇಷ್ಟು ಅದ್ಧೂರಿಯಾಗಿ ತಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿದ್ದೀರಿ. ನಿಜಕ್ಕೂ ಕೆಂಪೇಗೌಡರ ಬಗ್ಗೆ ನೀವು ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಭಿಮಾನ, ಕನ್ನಡ ನಾಡಿನಲ್ಲಿ ನಾವೇನಿದ್ದೇವೆ ನಮ್ಮನ್ನು ಮೀರಿಸ್ತಕ್ಕಂಥ ರೀತಿಯ ಅಭಿಮಾನ ನೀವು ಹೊಂದಿರತಕ್ಕಂಥದ್ದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ದೊಡ್ಡ ಹೆಮ್ಮೆಯನ್ನು ತಂದಿರತಕ್ಕಂಥ ವಿಚಾರ. ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿದ್ದೇನೆ. ನನಗೆ ಯಾವುದೋ ಒಂದು ತುರ್ತು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದಂಥ ಒಂದು ದೂರವಾಣಿ ಕರೆಯ ಮುಖಾಂತರ ಏನು ನನಗೆ ಸಂದೇಶ ಬಂದಿದೆ, ಅದಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದ ಅನಿವಾರ್ಯತೆ ಇದೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಕ್ಷಮೆ ಕೋರ್ತೇನೆ. ಮತ್ತೊಂದು ಬಾರಿ ನಾನು ತಮ್ಮ ಈ ಒಂದು ವಿಕೋಟೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಬೇರೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಹೆಚ್ಚಿನ ಸಮಯವನ್ನು ನಿಮಗೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತಕ್ಕಂಥ ಮಾತನ್ನು ಹೇಳಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನನ್ನ ಗೌರವಪೂರ್ವಕವಾದಂಥ ನಮಸ್ಕಾರವನ್ನು ಸಲ್ಲಿಸಿ 2 ಮಾತು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತು.